ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతాం, అంతకు మించి నిలదీస్తే ఉపా కేసులు పెడతాం, జైల్లోకి నెడతాం. ఇది తప్పు అని ఎవరైనా మాట్లాడినా, బాధితుల పక్షాన నిలబడినా వారి మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేసేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. మొన్న జడ7, నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇప్పుడు ప్రశ్న రావణ్. అసలు ఎవరి ప్రశ్న రావణ్? ఒక యూట్యూబర్ పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినందుకు జైలు పాలయ్యాడు, ఉపా కేసు ఎదుర్కొంటున్నాడు అని సింపుల్గా చెప్పకండి. ఎందుకంటే తీవ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని అతనిపై ప్రయోగించారంటే అతను నిజంగా రాజద్రోహానికి పాల్పడ్డాడా అన్నది కాదు ప్రశ్న, అతని వెనుక ఎవరున్నారన్నదే ప్రశ్న. ఎవరున్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ అతని వెనుక ఉందని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నదే ప్రశ్న. నిజం చెప్పాలంటే రావణ్కు చంద్రబాబు అంటే అమితమైన లవ్వు, బాలకృష్ణ అంటే కాదల్, లోకేష్ అంటే ఇష్టం. మరి ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి జైలు పాలైతే వైఎస్ఆర్సీపీ ఎందుకు అతనికి మద్దతుగా నిలబడిందనేగా మీ ప్రశ్న. ఈ రాష్ట్రంలో రావణ్కే కాదు సార్, ఊర్లో రామయ్యకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుంది. ఈ కూటమి రాక్షసత్వాన్ని, పవన్ పైశాచికత్వాన్ని ప్రశ్నిస్తుంది. బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తుంది. రావణ్ విషయంలో జరిగింది కూడా అదే. నిజానికి రావణ్ అరెస్టు జరిగింది అతనేదో రాజద్రోహానికి, దేశద్రోహానికి పాల్పడ్డాడని కాదు, అతను కేవలం పవన్ కళ్యాణ్ను విమర్శించాడని. ఇది నేనంటున్న మాట కాదు సార్, మళ్ళీ చెప్తున్నా, ఇది నేనంటున్న మాట కాదు. ఒకవేళ నేను చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. అందుకే రాధాకృష్ణ గారు చెప్తున్నారు, స్వయంగా రాధాకృష్ణ గారే చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను విమర్శించాడనే అతనిపైన రాజద్రోహం కేసు పెట్టారని రాధాకృష్ణ గారు స్పష్టంగా తన పేపర్లో రాసుకొచ్చారు. ఒక్కసారి ఆ పేపర్ చూపించండి సార్, ఎందుకు అతనిపైన రాజద్రోహం కేసు పెట్టారన్నది క్లియర్గా అందులో మనకు కనిపిస్తుంది. చూసారా? పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉపా కేసు పెట్టారట. చాలా క్లియర్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అందులో చాలా క్లియర్గా ఏం రాశారంటే, ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన్ను 5వ సారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద, యుఏపిఏ ఉపా కింద కేసు కూడా నమోదు చేశారు. 4 సార్లు ఫెయిల్ అయ్యి 5వ సారి చేశారని రాశారు. ఆ పేపర్లో ఉన్నది ఉన్నట్టు మీకు చదివి వినిపిస్తున్నా. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ పై రావణ్ అసభ్య దూషణలు చేశారంటూ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు సార్ ఫిర్యాదు చేసింది? రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే ఆ పార్టీకి, ఏది మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఫిర్యాదు చేశారంట. జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ ఎవరో సమాజ సేవకుడో సంఘ సంస్కర్తో కాదు, మన జనసేన సంఘ సంస్కర్తే అక్కడ ఫిర్యాదు చేశారు. ఇది విషయం. అంటే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రావణ్పై ఉపా కేసు నమోదైందని ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు క్లియర్గా చెప్పుకొచ్చారు. అసలు ఈ రావణ్ ఎవరి మనిషి? చంద్రబాబు నాలుక చెబుతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ మనిషి అయితే జగన్పై ఇంతలా విష ప్రచారం చేస్తాడా? వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్లో వీడియోలు పెడతాడా? సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడా? గతంలో రావణ్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్, సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలు, పోస్టులు చాలా ఉన్నాయి. ఒక్కసారి మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఎంత ప్రేమ జగనన్నా నీకు ప్రజలంటే. సినిమా టికెట్ల విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి వీడియో ఇది చూడండి సార్. ఉద్యోగులకు జగనన్న రాడ్లు, ఉద్యోగులకు జగనన్న రాడ్లు, రావణ్ గారు పెట్టినటువంటి వీడియో, చేసినటువంటి వీడియో. మరి ఆ రోజు ఈ వీడియో చేసినందుకు ఆయన వెనుక ఎవరున్నారని ఈరోజు ప్రశ్నించి ఆయన కోసం పోరాడకుండా ఆపేయలేదు వైఎస్ఆర్సీపీ. ఆయనకు అండగా నిలబడింది. ఎక్కడ తప్పు జరిగినా, ఏ విషయంలో తప్పు జరిగినా, ఎవరిపై అక్రమ కేసు పెట్టినా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది కదా, న్యాయ పోరాటం చేస్తోంది కదా, వాళ్ళకి అండగా నిలబడుతోంది కదా. అలాగే
పార్టీకి సంబంధం లేకపోయినా ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఇవి ఉదాహరణలు. వీటిని చూస్తే అసలు రావణ వెనుక ఎవరున్నారనేది మీకు అర్థమవుతుంది. ఎంత ప్రేమ జగనన్న నీకు ప్రజలంటే. టికెట్ రేటు పెంచడం అంత అవసరమా జగనన్న? ఉద్యోగులకు జగనన్న రాడ్లు. మరి ఆ రోజు ఇలాంటి కేసులు పెట్టలేదు. నెక్స్ట్, మనం ఈరోజు భరించలేకపోతున్నాం. విమర్శలు చేస్తే ఇమీడియట్గా కేసులు పెట్టి జైల్లో వేయాలని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట. పోస్టులు పెట్టిన విమర్శలు చేసిన ప్రభుత్వాన్ని. వైఎస్ఆర్సీపీకి ఎల్జీమార్స్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? సరే, ఎవరు గుర్తొచ్చినా రాకపోయినా, గుర్తే రాలేదంటే మనకే ఎల్జీమార్స్ ఉన్నట్టే, పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీకి ఎల్జీమార్స్ అట, ఎంపీలను తిడుతూ. నెక్స్ట్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వెనుక మాస్టర్ ప్లాన్, జగన్ గారి ఫోటో. నెక్స్ట్, ఇవన్నీ వ్యతిరేకంగా పెట్టినవి కావా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో నీకొచ్చిన నొప్పేంటి జగనన్న? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ కదా. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఇంకా చాలా ఉన్నాయి సార్. నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని రాజశేఖర్. ఇది వింటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది. బట్ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ వైపు నుంచి పోరాటం చేయాలనేది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఆయన ఏం పెట్టాడో తెలుసా? ఓకే ఆత్మ అంకుల్. ఓకే ఆత్మ అంకుల్ ఎవరు పెట్టించారని ఎవరైనా అడిగారా? నెక్స్ట్, చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి? అదే జగనన్న సందేశం. లా మంత్రి పదవి ఇచ్చేస్తారా సార్? అకస్మాత్తుగా చొచ్చుకొచ్చిన చిచ్చర పిడుగు. కరణం ధర్మశ్రీ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యే గురించి పెట్టినటువంటి పోస్టు. ఇక హట్ జావో బచ్చే, ఇదేంటి బరాబర్ షేర్, బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ ఏదో వస్తుందంట టీవీలో ఒకటి, దాని గురించి అద్భుతంగా పొగుడుతూ ఆయన పెట్టినటువంటి పోస్ట్. నెక్స్ట్, షేర్ ఆగయ్య అంట. ఓకే, రైట్. బబ్బర్ షేర్ ఆగయ్య. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపించింది. నెక్స్ట్, ఇది మోడీ గారితో టెలికాన్ఫరెన్స్కి రానంటే ఎందుకో అనుకున్నాను. ఇందుకా? ఐ థింక్ వాటు. జగన్ గారి గురించి ఎంత తక్కువ స్థాయిలో ఏ రకంగా పోస్టులు పెట్టారో చూడండి. జగనన్న గోరు ముద్దలో 65% మెతుకులు కేంద్రాన్ని వెంటగా బయట టాక్ అని పెట్టారు. ఆ మెతుకులు కేంద్రాన్ని వెంట. నెక్స్ట్, లయన్, చీతా, టైగర్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ ఎవరో తెలుసా? మా లోకేష్ గారు ముందు ఇవన్నీ కూడా వేస్ట్. లయన్ అయినా సరే, చీతా అయినా సరే, టైగర్ అయినా సరే. లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఆయన పెట్టినటువంటి పోస్టు. ఇది రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి ప్రశ్నలు చూద్దాం. రాష్ట్రంలో అక్రమ కేసులు అన్యాయంపై ఎవరు ప్రశ్నించినా వారి మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేస్తారా? ప్రొఫెసర్ నాగేశ్వర్, జడస్టెవన్, ప్రకాష్ రాజు నుంచి రావణ వరకు అందరి విషయంలో టీడీపీ, జనసేన ఇదే చేస్తోందా? 2019-24 మధ్య జగన్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రావణ్ పోస్టులు పెట్టలేదా? రావణ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉంటే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను అతను ఎందుకు విమర్శించడు? రావణ్ ఎవరి మనిషి, ఎవరి దగ్గరగా ఉన్న మనిషి అనేది అతని పాత వీడియోలు, పోస్టులు చూస్తే అర్థం కాదా? ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏమైనా అనుమానం ఉంటే అతని మాటల్లోనే కొన్ని విందాం. 10 ప్రశ్నలు ఉన్నాయి మొత్తం. ఒక్కసారి అతనేం మాట్లాడారనేది గతంలో ప్లే చేయండి సార్.